కంఠం ఉన్నందుకు ఆ కంఠంతో ఎన్ని మంచి మాటలు మాట్లాడావు, ఎంత భగవన్నామని చెప్పావు, ఇదే అక్కరకొస్తుంది చిట్ట చివరికి. అంత గొప్ప స్వరపేటిక. దాన్ని పోషించుకోవడం కోసమే పెద్దలు ప్రొద్దున్న నిద్ర లేవగానే ఆచమనం పెట్టారు. ఆచమనం పూజలో మొట్టమొదట ఎందుకు చేస్తారంటే, రామనామం చాలా గొప్పది, కానీ రామనామం ఏది? కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, జయవిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే శ్రీకృష్ణాయ నమః 24 నామాల్లో రామనామం చెప్పలేదు. ఆచమనం చేసేటప్పుడు కేశవ, నారాయణ, మాధవ ఈ 3 నామాలతో చేయించారు. ఈ 3 నామాలతో ఎందుకు చేయించాలి అంటే, కేశవాయ స్వాహ అన్నాను అనుకోండి, కే 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 అన్నప్పుడు నాలుక పై అంగిడిని తగులుతుంది. అలా వచ్చే శబ్దాలన్నింటికీ కావలసిన విధంగా స్వరపేటికలో నూనె పోసి ఏ విధంగా అయితే కందెన వేసి యంత్రం బాగా తిరిగేటట్టు చేస్తారో అట్లా మినపగుంజ మునిగినంత నీరు పోసి స్వరపేటికని కాపాడుకుంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నా నా అన్నప్పుడు నాలుక పైన ఉన్న దంతపంక్తి వెనక నొక్కుతుంది. అప్పుడు వచ్చే శబ్దాన్ని పలికించి భగవన్నామం పలికించి ఇంకొక నీటి చుక్క తాగిస్తారు స్వరపేటికకి కందెనగా. మా మా మాధవాయ స్వాహ 2 పెదవులు కలుసుకున్నప్పుడు పుట్టేటటువంటి శబ్దం. 3వసారి నీటి చుక్క తాగించి మళ్ళీ స్వరపేటికని రక్షిస్తారు. ఎందుకు రక్షించడం అంటే, భూపసభాంతరాళమన పుష్కళవాక్చతురత్వము. అవసరమైతే 1 గంటో, గంటన్నరో, 2 గంటలో మాట్లాడాలంటే నీకు స్వరపేటిక సహకరించాలి అంటే, ఆ స్వరపేటిక సహకరించడానికి వీలుగా ఈశ్వరుడిచ్చిన అపూర్వ పరికరాన్ని నువ్వు పరిరక్షించుకోవాలి. అది పనిచేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.